నాకు మీ నుంచి ఎలాంటి సహాయం అవసరం లేదు. మీరు వెళ్తారా? నన్నే వెళ్ళమంటారా? అని చామంతి చెప్పటంతో ప్రేమ్ బాధపడుతూ పక్కకు వెళ్తాడు. మీరు డ్రైవర్ బాబుగా నాకు ఎన్నో సహాయాలు చేశారు. కానీ చిన్న బాబుగా మీ నుంచి ఎలాంటి సహాయం తీసుకోవటం నాకు ఇష్టం లేదు అని చామంతి మనసులో అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఎలా ఈ సమస్య నుండి బయటపడాలో అర్థమే కావటం లేదు అని ఏడుస్తూ ఉంటే అప్పుడే అక్కడ పనిచేస్తున్న ఆయమ్మ వాళ్ళు అక్కడికి వచ్చి, చూడమ్మా చామంతి, నీ బాధ మాకు అర్థమైంది. ఇదిగో మేము దాచుకున్న డబ్బులు ఇవి కట్టమ్మా అని ఇస్తుంటే, అయ్యో మీకు ఎన్నో అవసరాలు ఉంటాయి, వద్దండి అని చామంతి అంటుంది. నువ్వు పెద్ద దానివి అయిపోయిన తర్వాత డబ్బులు సంపాదిస్తున్నప్పుడు ఇంతకు రెట్టింపు డబ్బులు నువ్వు మాకు సహాయం చేయవా ఏంటి? ఇప్పుడు నీకు అవసరం కదా తల్లి, తీసుకో తల్లి అని ఆ ముగ్గురు ఇవ్వటంతో అలాగే థ్యాంక్స్ అంటూ వాళ్ళకి దండం పెట్టి ఆ డబ్బులు తీసుకువెళ్తూ ఉంటుంది. ఇప్పుడు డబ్బులైతే సర్దుబాటయ్యాయి, కానీ ఎగ్జామ్ రాయటానికి ఎవరు వస్తారో అని చామంతి అనుకుంటూ ఉంటుంది. చామ్, నువ్వు మంచి మనసు గలదానివి, నువ్వు అందరికీ సహాయం చేస్తూ ఉంటావు, అందుకే వాళ్ళు వచ్చి నీకు సహాయం చేశారు. ఇప్పుడు నీకు ఎగ్జామ్ రాయటానికి ఎవరో ఒకరు కావాలి, నేను ఎవరినైనా పిలిపిస్తానంటే నువ్వు అందుకు అసలు అంగీకరించవు. ఇప్పుడు ఏం చేయాలి అని ప్రేమ్ ఆలోచిస్తూ, నాన్న మాటే వింటుంది అని అనుకుంటూ వెంటనే ప్రిన్సిపల్ దగ్గరికి పరుగులు పెడుతూ వస్తారు. ప్రిన్సిపల్ గారు, చామంతికి ఎగ్జామ్ రాయటానికి మా నాన్నని పిలిపించండి, ఖచ్చితంగా వస్తారు అని ప్రేమ్ అంటే, నువ్వే ఫోన్ చేయొచ్చు కదా అని ప్రిన్సిపల్ అంటాడు. చామంతి నా నుండి ఏ సహాయం కోరుకోవట్లేదు, నేను చేసినా కూడా అంగీకరించదు, అందుకే మీరే మా నాన్నకి ఫోన్ చేయండి, ఆయన తప్పకుండా వస్తారు. నేను చెప్పినట్లు మాత్రం చామంతికి అసలు తెలియకూడదు అని ప్రేమ్ రిక్వెస్టింగ్ చేసుకోవటంతో అలాగేనని ప్రిన్సిపల్ వెంటనే హర్షకి కాల్ చేస్తాడు. నేను కాలేజ్ ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నాను, మీరు చామంతిని చేర్పించారు కదా అని ప్రిన్సిపల్ చెప్పగానే, అవునండి, ఏంటో చెప్పండి అని హర్ష అంటాడు. చామంతి రైట్ హ్యాండ్ ఫింగర్కి ఇంజ్యూర్ అయ్యింది, ఇప్పుడు ఎగ్జామ్ రాయాలి, మీరు వచ్చి రాస్తారా అని అడగటంతో తప్పకుండా, ఓ షూర్, ఇప్పుడే బయలుదేరి వస్తున్నా అని హర్ష అంటాడు. సార్, డబ్బులు ఇవ్వండి అని చామంతి ఇస్తుంటే, నిన్ను జాయిన్ చేసిన హర్ష గారే నీ ఎగ్జామ్ రాయడానికి వస్తున్నారు అని ప్రిన్సిపల్ చెప్పడంతో, అవునా, థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చామంతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అలా హర్ష రావటం, ఎగ్జామ్ రాయటం అదంతా వీడియో రికార్డింగ్ చేసుకోవటం మొత్తం జరిగిపోతూ ఉంటుంది. చామంతి ఇంకా ఇక్కడికి రాలేదంటే ప్రిన్సిపల్ గారు బయట నుంచి ఇంటికి పంపించేసి ఉంటారు. ఇక దానికి గోల్డ్ మెడల్ రాదు, నాలాంటి వాళ్ళకే వస్తుంది, నాలాంటి రిచ్ పీపుల్కే గోల్డ్ మెడల్ వస్తుంది అని నిషా అనుకుంటూ ఎగ్జామ్ రాస్తూ ఉంటుంది. అలా చామంతి, హర్ష వేరొక రూమ్లో ఎగ్జామ్ని పూర్తి చేసేస్తారు. థ్యాంక్ యూ సార్ అని ప్రిన్సిపల్కి హర్షకి చామంతి దండం పెడుతుంది. అమ్మ చామంతి, నీకు వేల్ ఎలా కట్టయింది అని హర్ష అడుగుతుంటే, నాన్న మీరేంటి ఇక్కడ అంటూ ప్రేమ్ ఏమీ తెలియనట్లు అక్కడికి వచ్చి అడుగుతూ ఉంటాడు. చామంతి వేల్ కట్ అయితే నేనే వచ్చి ఎగ్జామ్ రాశాను అని హర్ష చెప్తే, ఓ అవునా అంటూ ప్రేమ్ ఏమీ తెలియనట్లు మాట్లాడుతూ ఉంటాడు. అవునమ్మా చామంతి, నీ వేలు ఎప్పుడు కట్ అయింది అని అడగటంతో, ఇప్పుడు కాదయ్య గారు, బాబుగారి నిశ్చితార్థం అప్పుడే నా వేలు కట్ అయ్యింది అని చామంతి చెప్పడంతో, మరి వేలు కట్ అయితే ఆ లెటర్ నువ్వు రాయలేవు కదా అని హర్ష అంటాడు. అవును నాన్న, అంటే చామంతి ఆ లెటర్ రాయలేదు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని ప్రేమ్ అంటే, సంథింగ్ ఈజ్ ఫిషీ, పదరా ప్రేమ్ ఇంటికి వెళ్ళి తేల్చుకుందాం అని హర్ష, చామంతి, ప్రేమ్ ముగ్గురు కారులో బయలుదేరి వెళ్తూ ఉంటారు. అసలు అంకుల్ ఎక్కడికి ఎందుకు వచ్చాడు, ఏం జరిగి ఉంటుంది, చామ్ని ఎందుకు తీసుకువెళ్తున్నారు అని నిషా దూరం నుంచి చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి అత్తయ్య గారు, గుళ్ళో ఆ చామంతి మాట్లాడిన మాటల గురించే ఆలోచిస్తున్నారా, అవన్నీ వదిలేయండి అని రోజా అంటే, ఒక పని మనిషి గురించి నా ఆలోచనలో ఎందుకు ఉంటుంది, ది గ్రేట్ రమాదేవి దేని గురించి ఆలోచించదు అని రమాదేవి గొప్పగా చెప్తుంటే అప్పుడే హర్ష చామంతిని లోపలికి తీసుకువస్తాడు. వెనకాలే ప్రేమ్, నిషా కూడా వస్తారు. అత్తయ్య గారు, మీ ఆలోచనలోనే రాదని చెప్పారు, ఇప్పుడు నేరుగా ఇంటికే వచ్చేసింది అని రోజా అంటుంటే, ఏంటి హర్ష, చామంతిని ఎందుకు తీసుకొచ్చావు, ఈ పని మనిషిని ఎందుకు తీసుకొచ్చావు అని రమాదేవి అరుస్తూ ఉంటుంది. చామంతిపై మీరంతా కలిపి నిందలు వేయాలని చూశారు, అందుకే నేను తీసుకువచ్చాను అని హర్ష అంటే, ఏంటి హర్ష, ఏం మాట్లాడుతున్నావు, మేము నిందలు వేయాలని చూడడం ఏంటి అని రమాదేవి అంటుంది. రాయని లెటర్ని రాసిందని చెప్తే మరి నింద వేయటం కాదా, మన దగ్గర పనిచేస్తున్న పని వాళ్ళని మనమే సపోర్ట్ చేయాలి, తల్లిదండ్రుల వాళ్ళ అవసరాలని చూసుకుంటూ ఉండాలి. ఈరోజు చామంతి ఎగ్జామ్ రాయలేకపోతే నేనే రాసి వచ్చాను, అసలు చామంతి వేలు తెగిపోతే ఎలా ఆ లెటర్ రాస్తుంది అని హర్ష చామంతి వేలుని చూపిస్తూ ఉంటాడు. అంటే ఏంటి హర్ష, నాకు విలువ ఇవ్వకుండా నువ్వు ఈ చామంతికి ఎగ్జామ్ రాయటానికి వెళ్తావా, నాకు విలువే ఇవ్వవా, నాకంటే ఈ చామంతి పని మనిషి ఎక్కువైపోయిందా అని రమాదేవి అరుస్తూ ఉంటుంది.
ఈవిడ టాపిక్ని డైవర్ట్ చేస్తుందిలే, ఆ లెటర్ గురించి రాదులే అని రోజా అనుకుంటూ ఉంటుంది. రమ ఇక్కడ ఎక్కువ తక్కువల గురించి మాట్లాడడం లేదు. నేను ఎవరికి మర్యాద ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో నేను ఇస్తూ ఉంటాను. ఇప్పుడు లెటర్ రాయలేదు కదా, మరి ఆ లెటర్ ఎలా వచ్చింది అని హర్ష అంటుంటే, అంటే ఎవరో లెటర్ రాసి ఈ చామంతిపై నిందలు వేస్తున్నారంటున్నారా? అలాంటిదేం లేదు. ఇది లెటర్ రాసేసిన తర్వాత వేలు కట్ చేసుకొని ఉంటుంది. ఇదే రాసింది, ఈ పని మనిషే రాసింది అని రమాదేవి అంటే, లేదమ్మా, నేనలా అబద్ధాలు చెప్పే రకం కాదు. ఇప్పుడు బాబు గారు మాట్లాడితేనే నాకు కూడా ఆ ఐడియా వచ్చింది. అసలు ఆ రోజు ఎలా నిరూపించుకోవాలో అర్థమే కాలేదు. ఇప్పుడు ఆ మ్యాటర్ తేలాల్సిందే. నేనైతే రాయలేదు అని చామంతి చెప్తుంది. చామంతి రాయలేదని తెలుస్తోంది కాబట్టి ఆ లెటర్ ఎవరు రాశారో తేలాల్సిందే అని ప్రేమ్ కూడా చెప్తాడు. తెలుస్తుంది చామంతి, ఖచ్చితంగా బయట పడే తీరుతుంది. ఆ ముసుగు ఎవరో, బ్లాక్ షీప్ ఎవరో ఖచ్చితంగా బయట పెడతాను అని, చిట్టి నా గదిలో ఆ లెటర్ ఉంటుంది, వెళ్ళి తీసుకురా అని ప్రేమ్ చెప్పడంతో చిట్టి లెటర్ తీసుకువస్తాడు. అసలు ప్రేమ్ ఏం చేయబోతున్నాడు అని రోజా కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి ప్రేమ్, నువ్వు ఎలా నిరూపిద్దాం అనుకుంటున్నావు అని నిషా నిలదీస్తూ ఉంటుంది. ఏంటి నిషా, నువ్వైతే రాయలేదు కదా, మరి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అని ప్రేమ్ అంటే, నేనేం రాయలేదు, నాకెందుకు టెన్షన్ అని నిషా అంటుంది. అయితే ఈ లెటర్లో ఉన్నది ఉన్నట్లుగా రాయ్. ఇప్పుడు ఎవరు రాశారో తెలుసుకునే ప్రాసెస్లో ఇది ఒక భాగం అని ప్రేమ్ చెప్పటంతో, రాయమ్మా రాయ్, నువ్వు మాత్రమే కాదు ఇక్కడ ఉన్న అందరూ రాస్తారు, అప్పుడు ఎవరో తెలిసిపోతుంది అని హర్ష కూడా చెప్తాడు. ఇప్పుడే రాస్తానని నిషా రాస్తూ ఉంటే, ఇప్పుడు నన్ను కూడా రాయమంటారు కదా, అప్పుడు దొరికిపోతాను కదా అని రోజా మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది. నిషా రాసి ఇవ్వటంతో, మ్యాచ్ అవ్వలేదు నాన్న అని ప్రేమ్ చెప్తాడు. దీక్ష వచ్చి రాయి అని ప్రేమ్ చెప్పడంతో, అయ్యో నేను రాయలేదు చిన్నబాబా ఆ లెటరు అని దీక్ష చెప్తుంది. అందరూ రాయాల్సిందే అమ్మ, రాయ్ అని హర్ష చెప్పడంతో దీక్ష కూడా రాస్తుంది. మ్యాచ్ అవ్వలేదు నాన్న అని ప్రేమ్ చెప్తాడు. ఇప్పుడు వదిన గారు మీరు రాయండి అని ప్రేమ్ చెప్తుంటే, అయ్యో ఇప్పుడు రాస్తే దొరికిపోతాను కదా, ఎలా తప్పించుకోవాలి, నాకు ఏ ఐడియా రావటం లేదే అని దగ్గుతూ ఉంటుంది. నాకు దగ్గొస్తుంది, వాటర్ తాగి వస్తాను అని రోజా అంటే, వాటర్ తాగటానికి మీరు వెళ్ళని అవసరం లేదు వదిన్ గారు, చిట్టి వెళ్ళి తీసుకురా అని ప్రేమ్ చెప్పగానే చిట్టి వాటర్ తీసుకువస్తాడు. వదిన్ గారు నీళ్లు తాగేసి రాయండి, 4 ముక్కలే కదా అని ప్రేమ్ చెప్తాడు. ఇప్పుడు నీళ్లు తాగిన తర్వాత నేను రాస్తే నాకు 3 చెరువుల నీళ్లు తాగిస్తారు కదా అని రోజా టెన్షన్ పడుతూ నీళ్లు తాగేస్తుంది. ఇప్పుడు రాయండి వదిన్ గారు రాయండి అని ప్రేమ్ చెప్తుంటే, నేనెందుకు రాయాలి, మిగతా వాళ్ళు రాస్తారు కదా అని రోజా అంటుంది. తర్వాత రమ రాస్తుంది, ముందు నువ్వు రాయమ్మా అని హర్ష కూడా చెప్తాడు. దాంతో రోజా చేసేదేమీ లేక లెటర్ని చేతిలోకి తీసుకొని అత్తయ్య గారి మీదకే వేసేస్తాను అని అనుకుంటూ లెటర్ రాసేస్తుంది. వెంటనే ప్రేమ్ రెండింటిని పోల్చుకొని, మ్యాచ్ అయ్యింది నాన్న అని చెప్పటంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక రమాదేవి అయితే కోపంతో రగిలిపోతూ, ఒక్క మాటైనా నాతో చెప్పలేదే అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అసలు చామంతి మీకు ఏం ద్రోహం చేసిందని ఇలా చామంతిపై నిందలు మోపారు అని ప్రేమ్ నిలదీస్తూ ఉంటాడు. అసలు చామంతి ఎంత మంచి మనిషి, అలాంటి మనిషిపై ఎలా నిందలు మోపాలని చూశారు, అయినా కూడా మీరే కదా లెటర్ టాపిక్ తీశారు, మీరు రాశారు కాబట్టే మీరే ఆ లెటర్ టాపిక్ తీశారు కదా అని ప్రేమ్ నిలదీస్తూ ఉంటాడు. ఇక రేపటి ఎపిసోడ్లో రమాదేవి రాయమంటేనే నేను లెటర్ రాశాను అని రోజా చెప్పినప్పుడు రమాదేవి ఏ విధంగా మండిపడుతుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.